అయోధ్య రాజు దశరథ్ వృద్ధాప్యంలోకి చేరుకున్నప్పుడు తన పెద్ద కుమారుడు రామాను రాజుగా నియమించాలని నిర్ణయిస్తాడు. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రజలందరూ ఆనందంతో ఉత్సాహంగా ఉంటారు. కైకేయి సేవకురాలు మంథర, రాముడి పట్టాభిషేకం వల్ల భరతుడికి అన్యాయం జరుగుతుందని కైకేయికి చెబుతుంది. దీంతో కైకేయి మనసు మారిపోతుంది. పూర్వం యుద్ధంలో కైకేయి తన ప్రాణాలను కాపాడినందుకు దశరథుడు ఆమెకు 2 వరాలు ఇచ్చిన విషయం గుర్తు చేస్తుంది. ఆ వరాల ద్వారా ఆమె ఇలా కోరుతుంది: రాముడు తండ్రి మాటను గౌరవించి సంతోషంగా వనవాసం అంగీకరిస్తాడు. ఆయనతో పాటు రాముడు రాజభోగాలను వదిలి సాదాసీదా జీవితం ప్రారంభిస్తాడు. ప్రజలు, రాజకుటుంబ సభ్యులు రాముడిని విడిచిపెట్టలేక బాధపడుతుంటారు. రాముడి వియోగాన్ని తట్టుకోలేక దశరథ్ తీవ్రంగా బాధపడతాడు. చివరికి తన కుమారుడిని గుర్తుచేసుకుంటూ మరణిస్తాడు. ఆ సమయంలో భరతుడు రాజ్యంలో లేడు. తిరిగి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని షాక్ అవుతాడు. తన తల్లి చేసిన పనిని ఖండిస్తాడు. భరతుడు రాజ్యాన్ని స్వీకరించకుండా అడవికి వెళ్లి రాముడిని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తాడు. కాని రాముడు తండ్రి మాటను పాటించాలనే తన నిర్ణయాన్ని మార్చుకోడు. భరతుడు రాముడి పాదుకలను తీసుకుని అయోధ్యకు తిరిగి వస్తాడు. ఆ పాదుకలను సింహాసనంపై ఉంచి తాను రాముడి ప్రతినిధిగా రాజ్యాన్ని పాలిస్తాడు.